సముద్రంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని మేము నివారించాం, వాళ్ళని కాపాడాం అనేటటువంటిది కాకుండా ఏదైనా దేశం మీద కుట్ర జరుగుతోందా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశపు సైన్యం మీద ఉంది, భారతదేశపు నిఘా వ్యవస్థల మీద ఉంది. ఎందుకంటే కేరళ దగ్గరలోని సముద్ర తీరంలో షిప్పులలో మొన్న ఈ మధ్యన ఏ ఏ దేశంది ఇవాళ జరిగిందేమో సింగపూర్, మొన్న లైబేరియన్ మర్చెంట్ షిప్, ఇవాళ సింగపూర్ మర్చెంట్ షిప్. దీంట్లో ప్రమాదాలు అది కూడా ఏంటి, దాని లోపల ఉండేటటువంటి ఏవైతే కంటైనర్లు ఉంటాయో ఆ కంటైనర్ల లోపల పేలుళ్ళు సంభవించడం. అంటే ఏంటి, ఏదో పేలుడు పదార్థాలు ఉన్నట్టే కదా. కెమికల్స్ అంటే పేలేటటువంటి విధంగా కెమికల్స్ ఎట్లా ఉన్నట్టు అక్కడ అవి ఇప్పుడు పేలి ఈ ఘటనలో జరుగుతున్నాయి. అంటే ఏంటి అవి, అవి ఎక్కడికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు ఎలాంటి పేలుడు పదార్థాలు అవి, లేదా మామూలు కెమికల్కి అయితే కనుక అట్లా ప్యాకింగ్ ఎందుకు తేడా జరుగుతుంది, లేదా ఏదన్నా భారత్ మీద కుట్ర అన్న కోణంలో చెక్ చేసుకోవాల్సి ఉంది.